మనం ఒకసారి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజావాణి ఫిర్యాదులకి సంబంధించినటువంటి ఒక వార్త మనకు హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ కూడా అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్. థ్యాంక్ యూ ప్రణయ్. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో ఫిర్యాదులు హోరెత్తుతున్నాయని చెప్పొచ్చు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో సకాలంలో రుణమాఫీ చేయట్లేదు అని చెప్పేసి బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో రైతులు కొంతమంది ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ ప్రకటించిన ప్రభుత్వము ఆ రుణమాఫీ అలాంటి చర్య ఏమి కూడా చేయట్లేదంటూ కూడా ఒక ఫిర్యాదు అందింది. అంతేకాకుండా మరొక ఫిర్యాదు కూడా ఒక వృద్ధుడు మనం విజువల్స్ లో చూడొచ్చు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన మల్లయ్య అనే ఒక వృద్ధుడు ఆ గ్రామ సర్పంచ్ దౌర్జన్యంగా కూడా తన ఇంటికి సంబంధించిన నల్లా కనెక్షన్లతో పాటు డ్రైనేజీకి సంబంధించిన వ్యవస్థను అంటే డ్రైనేజీని కూడా దౌర్జన్యంగా ఆ దౌర్జన్యం వివరిస్తూ తన ఇంటి ముందు నల్ల పైపు మురికి కాలువ ధ్వంసం చేశాడని చెప్పి తనను ఎలాగైనా కూడా అతని సర్పంచ్ బారి నుంచి కొంచెం తనకి చేయాలని చెప్పేసి గతంలో కూడా కలెక్టర్ ను ఆశ్రయించారు. కలెక్టర్ తో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఈ రోజు ప్రజావాణిలో కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహిస్తుంట ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు పెద్ద జిల్లాలో కూడా పెద్దపల్లి మండలం తురుకల మధ్య గ్రామానికి చెందిన 100% వికలాంగురాళ్ళు అంటే మనం విజిట్ లో చూడొచ్చు. ట్రైసైకిల్ లో కలెక్టరేట్ ప్రజావాణిలో తన సమస్య ఫిర్యాదు చేయడానికి తీసుకొచ్చారు. గత 2016లో తనకు వికలాంగురాలిగా సర్టిఫికేట్ ను కేటాయిస్తూ ప్రభుత్వం జారీ అయితే చేసింది. కానీ అందుకు సంబంధించి ఎలాంటి పెన్షన్ మాత్రం ఇప్పటి వరకు కూడా తనకు అందట్లేదంటూ కూడా కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే సర్టిఫికేట్ కూడా అంటే మనము ఇటీవల చూడొచ్చు. గతంలో కూడా సమర్పిస్తూ అక్రమంగా ఏదైతే కొంతమంది ఈ లబ్ధి అంటే ప్రభుత్వం అందించే లబ్ధి చేకూరుతుంది. కానీ ఇలాంటి వారికి అంటే పూర్తిగా 100% వికలాంగురాలు అయ్యుండి కూడా ఇప్పటి వరకు తనకు వికలాంగుర పింఛన్ రావట్లేదు అంటూ కూడా వాళ్ళు అసహనం పడుతుంది. మొత్తానికి చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మాత్రం రోజు రోజుకు ప్రతి సోమవారం నిర్వహించే వాళ్ళ ఫిర్యాదుల విలువ హోరెత్తుతుందని చెప్పొచ్చు ప్రణయ్. శ్రీకాంత్, ఇక్కడ అధికారుల నిర్లక్ష్యానికి ఒక పరాకాష్ట అని చెప్పుకోవాలా? జగిత్యాల పెద్దపల్లి జిల్లాలో కూడా ప్రజావాణిలో రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి కేసెస్ అని చెప్తా ఉన్నారు. ఫిర్యాదులు పెరిగిపోతున్నప్పటికీ కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదంటూ కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళు ఫ్లక్కార్డ్స్ పట్టుకొని కూడా అక్కడ కార్యాలయాలకు వెళ్తున్నప్పటికీ కూడా స్పందన లభించట్లేదంటూ కూడా మండిపడతా ఉన్నారు. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే అధిక యంత్రాంగం ఏ విధంగా తయారవుతుందా? రాజకీయ నాయక ఒత్తిడి అని చెప్పొచ్చు ప్రణయ్. అంటే దాదాపుగా ఇప్పుడు మన రోజుల్లో చూస్తున్నట్టుగా ఒక సిఐ వృద్ధుడు తన మెడలో ఒక ప్లకార్డ్ వేసుకొని ఆ కలెక్టరేట్ అంటే అంత వృద్ధాప్యంలో కూడా తన సమస్యను పరిష్కరించాలంటూ దీనంగా కలెక్టరేట్ లోని ప్రజావాణికి చేరుకోవడం జరిగింది. అయితే తన అంటే అధికార మదం అని కూడా చెప్పవచ్చు. కొంతమంది రాజకీయ నాయకులు అధికార మదంతో ఇలాంటి ఎవరైతే అమాయకులు ఉంటారో వారిని వేధించడం అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సాధారణమైపోయింది. అంటే అధికార మదం బడుగు బలహీన వర్గాల వారిని చెందిన అణచివేసే దిశగా కూడా తమ అడ్డు పెట్టుకొని అధికారులను అధికారునికి అక్కడ ప్రలోభ పెట్టి ఇలాంటి వేధింపులకైతే తెగబడుతున్న చెప్పొచ్చు. అధికార యంత్రాంగం కూడా రాజకీయ నాయకుల తొత్తుగా మారాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే ప్రతిసారి కూడా ప్రతి చిన్న విషయంలో కూడా అధికారులు రాజకీయ నాయకులు వాళ్ళను ఇక్కడే నోరు మోపిస్తున్న పరిస్థితి ఉండడం వల్ల రోజు రోజుకు మాత్రం హోరెత్తుతున్నాయని చెప్పొచ్చు. ఏళ్ల తడబడి ఇట్లాంటి సమస్యలానే మిగిలిపోతా ఉన్నాయి. ప్రజల సమస్యలు నెరవేర్చడానికి రాజకీయ నాయకుల్ని ఎన్నుకున్నప్పుడు
స్థానికంగా ఉన్నటువంటి నేతలు ప్రజలకు చేయాల్సినటువంటి కనీసమైనటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నటువంటి ప్రజలకు సేవలు చేయనప్పుడు మరి ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికల్లో వారిని ఎలా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు ఉంటాయి? తప్పకుండా ప్రణయ్, రాబోయే ఎన్నికలలో అధికారంలో నేతలకు చుక్క ఎదురయ్యే పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. వ్యాప్తంగా కూడా ఇలాంటి నిరసనలు, ముఖ్యంగా ధరణి సమస్య అయితే స్పష్టంగా కనబడుతుంది. ధరణి సమస్య చాలా మంది ప్రజలు కూడా సమస్యలు ఉన్నారు. ఈ సమస్య ఒక పెద్ద చిక్కుగా కూడా ఉంది. అంటే బడా రాజ బడా నేతలు ఎవరన్నా ఈ ధర లోపాలను అడ్డు పెట్టుకొని అక్రమంగా కొన్ని భూ వ్యవహారాస్తున్నారు. ఒక ప్రభుత్వానికి ఒక చెప్పలాగా మాత్రం ఈ ధరణిలో ఎన్నికల ప్రజలు తగిన బుద్ధి చెప్పంగా ఆ ప్రభుత్వం మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా చెప్తున్నారు. అంటే అసహనంతో కూడా చెప్పుకోవచ్చు ప్రణయ్.